హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ అనాల్సింది. ఈ రోజు ఎక్స్పైరీ కదా. సో హౌ వాజ్ యువర్ డే గైస్? సో నా ప్రకారం అయితే, నేను చెప్పడం ప్రకారం అయితే, మోస్ట్ ఆఫ్ ది గైస్ ఇది ఎప్పుడైతే పైకి వెళ్ళిందో, పైకి వెళ్ళాక యూ మైట్ హ్యావ్ ట్రైడ్ కాల్ ఓవర్ హియర్. మీరు కాల్ ఇక్కడ తీసుకొని ఉంటారు, ఇమీడియట్గా ఎస్ఎల్ హిట్ అయింటది. ఓకే, సో మళ్ళీ ఇక్కడ పుట్టు ట్రై చేసి ఉంటారు. ట్రై చేస్తే మళ్ళీ ఎస్ఎల్ హిట్, 2 ఎస్ఎల్ హిట్ అయిపోయాయి. ఓకే, దాని తర్వాత మనకి ఇంకా బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోతుంది. ఎక్స్పైరీ రోజు కదా, ఈ చిన్న చిన్న కొంచెమే అనిపిస్తుంది కానీ పెద్ద పెద్ద బాగానే అమౌంట్, పెద్ద ఎస్ఎల్సే కొట్టుంటాయి రెండిట్లో. ఓకే, దెన్ వాట్ హ్యాపెన్? దెన్ మళ్ళీ ఇక్కడ కాల్ తీసుకుందామని చూస్తే మళ్ళీ ఎస్ఎల్ హిట్. రైట్, ఇన్నిసార్లు ఎస్ఎల్ హిట్ అయ్యాక మీ దగ్గర క్యాపిటల్ తగ్గిపోయి ఉంటుంది. తగ్గిపోయాక యాక్చువల్ ఇది ఎప్పుడైతే పడిందో, మీరు ఈటిల్లో తీసుకున్న లాట్స్లో ఇక్కడ తీసుకునే క్యాపిటల్ మీ దగ్గర ఉండకపోవచ్చు. ఇక్కడ మీరు 2-3 లాట్స్ ఆర్ 4 లాట్స్ తీసుకొని ఉంటే, ఇక్కడ వచ్చిన లాస్కి మీ క్యాపిటల్ తగ్గిపోయి ఇక్కడ మీరు 1 లాట్ ఆర్ 2 లాట్స్ కన్నా ఎక్కువ తీసుకునే ఛాన్స్ లేదు. దట్స్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్. అది జరిగి ఉంటుంది, అవునా? ఓకే, కానీ సో అది న్యూ కమర్స్కి దట్ ఈస్ ఆల్వేస్ వాట్ హ్యాపెన్స్ ఆన్ ఎక్స్పైరీ డే. మనం ట్రెండ్ రాకముందే మనం ఒక 3-4 ట్రేడ్స్ చేసి మంచి లాస్లో కూర్చొని ఉంటాం. ఓకే, ఎప్పుడైతే యాక్చువల్గా ట్రెండింగ్ మూవ్ వస్తుందో అప్పుడు మన దగ్గర క్యాపిటల్ ఉండదు తీసుకోవడానికి. లాట్స్ ఎక్కువ లాట్స్ తీసుకునే ఛాన్స్ ఉండదు. సో మనకి పొద్దున వచ్చిన లాస్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. కొంచెం ఎంతో కొద్ది గొప్ప రికవర్ అయి ఉంటుంది కానీ మొత్తం అయితే రికవర్ అయ్యే ఛాన్సెస్ లేదు. మోస్ట్ ఆఫ్ ది టైం ఈరోజు చాలా మందికి లాస్ అయ్యి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే, చాలా మంది ఈ 24,000 దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా చాలా మంది ఇక్కడ రికవర్ అవుతుంది, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తుందేమో అని ఇక్కడ కూడా చాలా మంది కాల్ ట్రై చేసి ఉంటారు. వాళ్ళు మళ్ళీ ఎస్ఎల్ హిట్ అయింటారు. సో ఇది జరిగిందా లేదా మీరు కామెంట్స్లో పెట్టండి. ఓకే, దాట్స్ వాట్ హ్యాపెన్. సో ఈరోజు నాకంటారా ఇట్ వాజ్ అ గుడ్ డే ఫర్ మీ. ఐ మేడ్ 20% రిటర్న్స్ టుడే. కాకపోతే ఈ ఫాల్లో తీసుకున్నాను, దాని తర్వాత ట్రేడ్ చేయలేదు ఇంకా నేను. ఇక్కడ ఐ ఎండెడ్ అప్ టిల్ హియర్ అనుకుంటా, ఇక్కడికో ఎండ్ చేశాను. దాని తర్వాత నేను ట్రేడ్ చేయలేదు, అందుకే ఈ లాస్ట్ ఫాల్ నేను తీసుకోలేదు. ఓకే, సో మనం నిన్న అనుకున్నది ఏంటి? ప్రీవియస్ డే హై పైన ఉంటేంతసేపు హై సైడ్ ట్రేడ్ చూడాలి. ప్రీవియస్ డే లో బ్రేక్ అయితే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్, అంతే కదా. సో మీకు మార్నింగ్ ఏమో అప్ సైడ్ ట్రేడ్ వచ్చింది, తర్వాత మీకు ఈ క్యాండిల్లో మీకు డౌన్ సైడ్ ట్రేడ్ స్టార్ట్ అయింది, విచ్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ 11:45కి ఈ బ్రేక్ డౌన్ వచ్చింది కదా. 11:45కి వచ్చినాక మనం ఏమన్నా అంటే 24,000 కిందకి వెళ్తే 23,940, 900 అండ్ 850 వుడ్ బి టార్గెట్స్ అని చెప్పాం. ఓకే, సో అది 800 ఆల్మోస్ట్ 785 దాకా కూడా వెళ్ళొచ్చింది. 785 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది, విచ్ ఈస్ అ గుడ్ థింగ్ ఫర్ అస్. నేను చెప్పాను కదా చాలా రోజుల నుంచి, దిస్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ హోల్డింగ్ ద మార్కెట్ అప్. మార్కెట్ని బలవంతంగా పైన ఉంచడానికి ట్రై చేశారు. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, వాళ్ళకి ఏం చేశారంటే వీళ్ళందరూ బయ్యర్స్ని జమ చేసినాక దే వాంటెడ్ గుడ్ చంక్ ఆఫ్ బయ్యర్స్ టు బి బయింగ్ ఆర్డర్స్ టు బి ప్లేస్డ్ ఓవర్ హియర్. ఇక్కడ మంచి చంక్ ఆఫ్ బై ఆర్డర్స్ స్టార్ట్ అయినాక దే స్టార్టెడ్ సెల్లింగ్ ఆఫ్. వాళ్ళు ఎస్ఎల్ హిట్ కట్టడానికి దాన్ని చూడండి, మీకు ఎక్కడి నుంచి అయితే మనం పైకి వెళ్ళామో దాని కింద దాకా వచ్చారు. అంటే ఇక్కడ దాకా జూన్ 15th నుంచి ఎవరైతే పొజిషన్స్లో ఉన్నారో కాల్లో వాళ్ళందరూ ఎస్ఎల్ ఇప్పుడు ఇవాళ కొట్టేశారు. గుడ్ థింగ్ ఏంటంటే ఈ గ్యాప్ ఇంకా ఫిల్ కావాలి. సో ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ టిల్ దిస్ పాయింట్. ఈ గ్యాప్ ఫిల్ కాకుండా మార్కెట్ అయితే పైకి వెళ్ళదు. నేను మొన్నటి నుంచి చెప్తున్నాను, ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఎప్పుడైనా గ్యాప్ ఉందంటే ఆ గ్యాప్ ఫిల్ అయ్యేదాకా మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళదు. దట్ ఈస్ సింపుల్. ఓకే, ఇప్పుడు మనం రేపటికి ఏంటి మనది చూడాలి అంటే ఒక్క నిమిషం, లెట్స్ రిమూవ్ ఎవ్రీథింగ్, దాని సస్టైన్ డేటా.
నౌ లెట్స్ గో టు 4 hours. సో ఇప్పుడు మన లెవెల్స్ ఏంటంటే లో బ్రేక్ అయింది అనుకోండి 780 770 లో బ్రేక్ అయితే సింపుల్గా మార్కెట్ విల్ క్లోజ్ దిస్ గ్యాప్. ఈ గ్యాప్ ఫిల్ కావాల్సిందే. ఈ గ్యాప్ ఫిల్ అయ్యాక మళ్ళీ యాక్చువల్గా పైకి వస్తామా ఇంకా కిందకి వెళ్తామా అంటే ఈ గ్యాప్ ఫిల్ అయ్యాక వీ మైట్ గో లిటిల్ బిట్ లో. లేదు అనుకుంటే అక్కడి నుంచే కొంచెం మళ్ళీ ఫాస్ట్గా రివర్సల్ ట్రేడ్ కూడా రావచ్చు. సో మీకు 780 క్లోజ్ అయితే 640 విల్ బి యువర్ టార్గెట్. 640 కాదు 650 పెట్టుకోండి. 650 టార్గెట్. ఇంకా కిందకి వెళ్తే 610 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఆర్ హై. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీరు చూడండి ఇదంతా సెల్లింగ్ జోనే ఉంది. ఓకే, మీకు ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్తే ఇక్కడికి వెళ్ళే ఛాన్స్, మళ్ళీ ఇక్కడి నుంచి పడ్డాం, మళ్ళీ మీకు పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది అంటే ఇక్కడ చూసుకోండి సపోర్ట్ తీసుకొని వెళ్తే ఇక్కడ దాకా రీటెస్ట్ జోన్ దాకా వెళ్ళి మన ఈ సెల్లింగ్ జోన్ దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి పడే ఛాన్సెస్ ఆర్ హై. సో ఇంత పడింది కాబట్టి యూ విల్ సీ ఇప్పుడు ఫిబొనాచి పెట్టుకుంటే మనకి ఇక్కడ దాకా. సో చూడండి ఈ లెవెల్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఆర్ హై. అంటే మార్కెట్ ఒకసారి రీటెస్ట్ చేసి మళ్ళీ ఫాల్ అయితే ఇట్ విల్ కవర్ ఫిల్ దిస్. ఆర్ ఎల్స్ లో బ్రేక్ అయిపోయింది అనుకోండి సీదా మనకి ఈ గ్యాప్ ఫిల్ అయిపోతుంది. దాట్స్ వాట్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు డూ టుమారో. ఆర్ ఎల్స్ కొంచెం గ్యాప్ అప్ ఆర్ కొంచెం ఫ్లాట్ ఓపెన్ చేసి ఈ రీటెస్ట్ జోన్లోనే టైం పాస్ చేసి మొత్తం డే దే మైట్ క్లోజ్ ది డే సైడ్ వేస్. అది కూడా ఉంది. ఓకే, ఇంకో ఒక్క నిమిషం గిఫ్ట్ నిఫ్టీ చూద్దాం. గిఫ్ట్ నిఫ్టీ ఇస్ ఇన్ నెగిటివ్ ఓన్లీ. ఓకే, సో ఇప్పటికైతే ఏం పాజిటివ్గా ఏం కనిపించేటట్లేదు. సో మార్కెట్ మైట్ కంటిన్యూ దిస్ ట్రెండ్ అండ్ క్లోజ్ దిస్. ఇక్కడ దాకా రావాలి, ఈ గ్యాప్ ఫిల్ చేయాలి కదా, ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి రావాల్సిందే. సో ఇట్ విల్ ఫిల్ దిస్ గ్యాప్ అండ్ దెన్ కంటిన్యూ అవుతుందా లేకపోతే ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా అనేది చూడాలి. నేను చెప్పడం అయితే నాకు తెలిసి మార్కెట్ హ్యాస్ టు కమ్ డౌన్ టు దిస్ పార్ట్ 23,000. ఓ ఫిల్డ్ కదా. ఓకే, ఇక్కడ దాకా వచ్చి 23,300 దాకా వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ హై. దాట్స్ వాట్ మై అనాలిసిస్ ఇస్. ఓకే, చాలా మంది అనొచ్చు ఏంటి ఇప్పుడు మార్కెట్ ఏమో 23,800 దగ్గర ఉంది, వాట్ ఈస్ ఈ టాకింగ్ 23,300 అంటే. ఈ రోజు వస్తుందని అనట్లేదు నేను, రేపు వస్తుందని అనట్లేదు. ఇట్ మైట్ టేక్ టైమ్ బట్ ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ టు 23,300 దగ్గరకు వచ్చాకే మళ్ళీ ఏమైనా స్ట్రాంగ్ లేకపోతే 23,300 కిందకి వెళ్ళాం అనుకోండి వీ విల్ గో ఎండ్ అప్ ఎట్ 22,800. 22,800 ఏంటి 22,800 దాకా వెళ్ళిపోవచ్చు సింపుల్గా. ఓకే, సో ఇది నాది హయ్యర్ టైం ఫ్రేమ్లో చెప్తున్నాను. కాకపోతే రేపటికైతే ఇవి టార్గెట్స్. లో బ్రేక్ అయితే సింపుల్గా ఫస్ట్ ఏమవుతుందంటే ఒకసారి రీటెస్ట్ చేస్తుంది, రీటెస్ట్ చేసి ఈ జోన్ దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి పడుతుంటే ట్రేడ్ తీసుకోండి. ఇది కంటిన్యూషన్ ఇస్తే ఫస్ట్ క్యాండిల్ వచ్చింది అనుకో ఇక్కడ సపోర్ట్ తీసుకొని జమ్మని పైకి వెళ్ళిపోతుండొచ్చు, ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి పడవచ్చు. సో ప్లీజ్ కొంచెం రీటెస్ట్ కోసం వెయిట్ చేయండి. వెయిట్ చేసి రీటెస్ట్ చేసి కొంచెమన్నా రీటెస్ట్ ఒక 50-60 పాయింట్స్ అన్న రీటెస్ట్ చేసి పైకి మళ్ళీ అక్కడి నుంచి ఫాలో అయ్యి ఈ లో బ్రేక్ అయింది అనుకో దెన్ లుక్ ఫర్ దీస్ టార్గెట్స్. అప్ సైడ్ మీకు అప్ సైడ్ విల్ బి అవైలబుల్ అట్ దిస్ జంక్చర్. ఒక్క నిమిషం ఫిబొనాచి పెట్టేసుకుందాం. మీకు అప్ సైడ్ ట్రేడ్స్ 2460 పైన క్లోజింగ్ ఇస్తేనే లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. అప్పుడు 2460 పైన ఇస్తే 24,100 అండ్ 24,200 దాకా టార్గెట్స్ ఉండొచ్చు. ఓకే, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. ఓకే, ఒక్కసారి ఆప్షన్ చేంజ్ చూసుకుందాం. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి 42, 47 మీకు చూడండి రెసిస్టెన్స్ మళ్ళీ 24,000 దగ్గరే ఉంది. ఇవన్నీ చిన్న నెంబర్స్, పెద్ద నెంబర్ ఇస్ ఎట్ 24,000. సో 24,000 పైన క్లోజింగ్ ఇస్తేనే మీకు అప్ సైడ్ మూమెంట్ ఉంది. లేకపోతే అంటే 24,000 దాకా కూడా వెళ్ళొచ్చు కానీ వెళ్ళి అక్కడి నుంచి పడవచ్చు రెసిస్టెన్స్ తీసుకొని. ఫస్ట్ ఆఫ్ ఆల్ 23,900 దాటాలి. 23,900 దాటితే 950, 24,000 ఇస్ ఈజీ. మళ్ళీ 24,000 నుంచి మళ్ళీ వీ మైట్ ఫాల్ డౌన్. ఓకే, దట్ ఈస్ వన్ సినారియో.
ఇంకా ఇక్కడ సపోర్ట్ చూసుకుంటే మీకు 23,800 ఇస్ గుడ్ సపోర్ట్. 23,800 బ్రేక్ అయింది అనుకోండి, 23,700 దాకా ఈజీగా వస్తారు మీరు. 700 దగ్గర నుంచి మళ్ళీ కొంచెం సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళి మళ్ళీ కింద పడింది అనుకో, 23,700 బ్రేక్ అయితే నెక్స్ట్ విల్ బి 23,650, 600 హాయిగా వస్తారు. సో దట్స్ హౌ ద మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి. కాకపోతే రేపే అది ఉంటుందా లేదా అనేది చూడాలి. సో దాట్స్ మై అనాలిసిస్ ఫర్ ది డే. అండ్ చెప్పాను కదండి, నాది కోర్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. విల్ స్టార్ట్ ది కోర్స్ ఫ్రమ్ సాటర్డే. సో ఇట్ విల్ బి 1 week ఆన్లైన్ అండ్ లైవ్ ట్రేడింగ్ సెషన్స్ ఫర్ 1 week, వేరిన్ ఐ డిస్కస్ అండ్ టెల్ యూ అబౌట్. నేను అన్నీ చెప్తాను, నేను ఏమేమి చేస్తాను, ఎలా చేసుకుంటాను, ట్రేడ్స్ ఎలా తీసుకుంటాను, హౌ ఇట్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ యువర్ ట్రేడింగ్. That I can assure you at the end of 7 days. The cost of the course is 2,000 rupees. Details కావాలంటే డిస్క్రిప్షన్లో నా డీటెయిల్స్ పెట్టాను, యూ కెన్ కాంటాక్ట్ మీ. ఓకే, దాట్స్ ఇట్ అండి. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.